చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథం ప్రధాన అంశాలు. డై పేటీఎంస్ రప్ప రప్ప అంటే రఫాడిస్తాం అంటూ తీవ్రంగా హెచ్చరించారు మంత్రి నారా లోకేష్. ఆ ముగ్గురే చంపినట్టు లేఖపై సంతకం చేయమని నా మీద ఒత్తిడి తెచ్చారన్నారు వైఎస్ సునీతారెడ్డి. సాయంలోనే సంతృప్తి ఉందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సంపాదనలో కలగని ఆనందం, సాయం చేస్తే తోటి మనిషి కళలో ఆనందం, ఆ కళలో మెరుపులు చూస్తే మన గుండె ఉప్పొంగుతుంది, సంతృప్తి కలుగుతుంది. నాడు మిమ్మల్ని అందరినీ పెట్టుబడులు పెట్టమని మాత్రమే అడిగాను. నేడు పెట్టుబడులతో పాటు పేద కుటుంబాలకు సాయం చేసి వారికి అండగా నిలబడమని కోరుతున్నా అన్నారు ముఖ్యమంత్రి. నాడు నిర్వహించిన జన్మభూమి సమాజం కోసం, నేడు నిర్వహిస్తున్న P4 రాష్ట్రంలో పేదవాడు అనేవాడు ఉండకూడదన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం పేదరిక నిర్మూలన కోసం అన్నారు చంద్రబాబు. పారిశ్రామికవేత్తల సమావేశంలో చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆ పిలుపునకు స్పందించి మార్గదర్శకులుగా ఉండేందుకు అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. అది గౌరవం అంటే. నమ్మకం ఉన్న చోట మనిషి మాటకు విలువ ఉంటుంది. గౌరవం ఉన్న చోట ఆ గౌరవాన్ని అనుసరించడానికి అనేక మంది వెనకాలే వస్తారు. అది చంద్రబాబు నాయుడు గారిలో మాత్రమే ఉంది. ఆయన ఒక మాట చెప్పారంటే, ఒక కార్యక్రమాన్ని చేపట్టారంటే అది పూర్తయ్యేదాకా ఆయన నిద్రపోరు, నిద్రపోనివ్వరు, సాధించి తీరుతారు. ఆయన మీద ఆ నమ్మకం ఉండబట్టే వేల సంఖ్యలో మార్గదర్శులు ముందుకు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం P4 ద్వారా 20 లక్షల పేదరిక కుటుంబాలని, పేదరికంలో మొగ్గుతున్న కుటుంబాలని ఆర్థికంగా పైకి తీసుకొచ్చి ఆ పేదల బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో P4 కార్యక్రమం చేపట్టారు. అద్భుతమైన కార్యక్రమం. ఆయన లక్ష్యం నెరవేరితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడు అనేవాడు ఉండడు, పని లేనివాడు అనేవాడు ఉండడు, చదువుకోని విద్యార్థి అనేవాళ్ళు ఉండరు. ఆ P4 కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన మనసుకు అతి దగ్గరైన కార్యక్రమం P4 కార్యక్రమం. లక్షల కుటుంబాలను ఆదుకున్నామన్నా, లక్షల కుటుంబాలను పైకి తీసుకొచ్చామన్నా, లక్షల మంది విద్యార్థులను చదివించామన్న తృప్తి అంతకంటే ఏం కావాలి మనిషికి? దోచుకొని దాచుకొని అక్రమాలు చేసి దుర్మార్గాలు చేసి లక్షల కోట్లు సంపాదించినా ఆ తృప్తి ఉండదు, భయం ఉంటుంది వాడికి. ఎప్పుడు ఏ పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తాడన్న భయంతో ఉంటారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కోర్టులు, బెయిళ్ళు, జైలు చుట్టూ తిరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తలతో, పేద ప్రజలతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, అభివృద్ధి చేస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పారిశ్రామికవేత్తలతో, ప్రపంచ మేధావులతో కలిసి తిరుగుతున్నాడు ఆయన. చూసారు ఎంత తేడా ఉంటుందో? పాలకుడికి దోపిడీదారుడికి ఎంత వ్యత్యాసం ఉందో ఈ 14 మాసాల కాలంలోనే ప్రజలకు అర్థమైంది. గతంలో తెలిసిన మధ్యలో కొన్ని దుష్ట శక్తుల వల్ల ప్రజలు ఏమారుపాటు గురై భ్రమంలో ఉండి శనీశ్వరుడు నెత్తిన పెట్టుకున్న కనువిప్పు కలిగి మొన్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోబట్టి రాష్ట్రం జెట్ స్పీడ్తో అభివృద్ధి చెందుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి జైళ్ళు, కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. మీరు గమనిస్తే ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, ఒక పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ 14 మాసాల కాలంలో జైళ్ళు చుట్టూ తప్ప, జైలుకి వెళ్ళి తనతో పాటు దోచుకున్న దోపిడీదారుని పలకరించడం తప్ప ప్రజల సమస్యల పట్ల మాట్లాడింది లేదు. అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద చర్చ లేవనెత్తింది లేదు. పోనీ ఏ గ్రామానికి వెళ్ళి ప్రజలతో మాట్లాడింది లేదు. తన దోపిడీలో, తన అక్రమాల్లో, తన దుర్మార్గాల్లో పాలు పంచుకుని జైల్లో మగ్గుతున్న వాళ్ళని పరామర్శించడానికి మాత్రం జైలు చుట్టూ తిరుగుతున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. చేనేతల ఆదాయం రెట్టింపే నా లక్ష్యం అన్నారు మంత్రి నారా లోకేష్. నారా లోకేష్ గారు మంగళగిరి ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ మంగళగిరి ప్రాంతంలో ఉన్న చేనేతల పరిస్థితి ఎలా ఉందో కళ్ళకు కట్టినట్టు కనపడుతూ ఉంటుంది. వాళ్ళ మంగళగిరి వెళ్తే ఆ చేనేత కుటుంబాలను ఆదుకుంటూ, ఆ చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్గా ఆయన వ్యవహరిస్తూ, ఎక్కడికి వెళ్ళినా ఆ చేనేత శాలని తీసుకెళ్ళి సత్కరిస్తూ చేనేతను ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో చూసాం. చేనేతలకు అండగా ఉంటూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఆయన. మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం నా అదృష్టం అన్నారు మంత్రి లోకేష్. చేనేతలకు ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకున్నామన్నారు మంత్రి లోకేష్. మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు పనిచేస్తూ ఉంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా, కూటమి ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రిగా ట్రిపుల్ సర్కార్ ఆ మంగళగిరి రూపురేఖలా మారిపోయాయి. 2019లోనే నారా లోకేష్ గారిని గెలిపించుకున్నట్టయితే
మంగళగిరి ప్యారిస్ లాగా ఉండేది. ఇప్పటికి గెలిచి పనులు చేయడం కంటే ఓడి గెలిచి తన సత్తా నిరూపించుకోవడం ఆనందం ఇంకా దేంట్లోనూ ఉండదు. 19లో 5,000 ఓట్లతో ఓడిపోయిన 2024లో అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న ఆ ప్రాంతం, జగన్మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న ఆ ప్రాంతం, జగన్మోహన్ రెడ్డి దండుపాళెం బ్యాచ్ అంతా నివాసం ఉంటున్న ఆ మంగళగిరి నియోజకవర్గాన్ని 93,000 ఓట్ల మెజార్టీతో గెలుచుకున్నాడు ఆయన. దెబ్బకి చెల్లాచెరిగా పారిపోయారు మంగళగిరి నుంచి అందరూ. ఒక్కడు లేడు ఇప్పుడు అక్కడ. హైదరాబాద్ కొంతమంది, బెంగళూరు కొంతమంది పారిపోయారు. ఆఖరికి ఆ పార్టీ ఆదినాయకుడే బెంగళూరు పారిపోయాడు. అది లోకేష్ దెబ్బ అంటే. ఒక్క నియోజకవర్గంలోనే 200 అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇక్కడ పద్మశాలి నాయకులకు రాష్ట్ర స్థాయికి గుర్తింపు ఇచ్చాం. ప్రగతి కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలి. మంగళగిరిలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్న మంత్రి లోకేష్. నేతలకు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తున్నారు చంద్రబాబు. చేనేత కుటుంబాలకు నేతన్న భరోసా ప్రకటించిన ముఖ్యమంత్రి. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్. ఈ పథకంతో ప్రభుత్వంపై ఏటా 190 కోట్ల రూపాయల అదనపు భారం పడినా నేతలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో చేనేత మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారికంగా నేతన్నల సూర్యుడు ప్రగడ కోటయ్య గారి జయంతి నిర్వహిస్తామన్నారు ముఖ్యమంత్రి. అన్నదాత అన్నం పెడితే నేతన్న నాగరికత నేర్పాడన్నారు ముఖ్యమంత్రి. నేతన్నల సంక్షేమానికి లోకేష్ కృషి ప్రశంసనీయమన్నారు ముఖ్యమంత్రి. సెలవులకు కూడా 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తామన్నారు ముఖ్యమంత్రి. టీడీపీకి అండగా బీసీలు. పార్టీ పుట్టిన దగ్గర నుండి నేటి వరకు టీడీపీ అండా దండా బీసీలే. ఆ బీసీలని టీడీపీ నుండి దూరం చేయడానికి నాడు తండ్రి నేడు కొడుకు విశ్వ ప్రయత్నాలు చేసి భంగపోయారు. బీసీలను టీడీపీకి దూరం చేయడం వాళ్ళ వల్ల కాలేదు. దూరం చేయలేకపోతున్నామని దుగ్ధతో, ఈర్ష్యతో, కోపంతో, కసితో తోట చంద్రయ్య లాంటి బీసీ నాయకుడిని జై జగనను నేను వదిలేస్తామంటే ఆయన జై చంద్రబాబు అన్నాడు తప్ప వాళ్ళ కత్తులకు లొంగల. దుర్మార్గంగా, దారుణంగా మా టీడీపీ బీసీ నాయకుడు చంద్రయ్యని పీక కోసి వాళ్ళ దుర్మార్గపు ప్రవర్తన రుజువు చేశారు. అంతటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. బీసీల పాలిట యమకింకరుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు 10 మంది పుట్టినా 10 మంది వచ్చినా టీడీపీ నుండి బీసీలను దూరం చేయటం వాళ్ళ తలలో జేజమ్మ తరం కూడా కాదు. 11వ జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరిలో వీవర్శాలను సందర్శించి చేనేత కళాకారులతో ముఖాముఖి చర్చలు జరిపారు. దళితుడిపై దాష్టికం. తిరుపతిలో బోమన కుటుంబం, బోమన కరుణాకర్ రెడ్డి, బోమన అభినయ్ రెడ్డి, ఆ కుటుంబం తొట్టి గ్యాంగ్ ఒక దళిత బిడ్డ మీద ఎలా దాష్టికం చేసిందో నిన్న వీడియోలు వైరల్ అయినా చూసాం. మనిషి అనేవాడు అలా ఏమైనా ప్రవర్తిస్తాడు? అసలు అలా కొడతారా మనిషిని? అసలు వాళ్ళు మనుషులేనా? మనిషి పుట్టకే పుట్టారా? ఆ దళిత బిడ్డ మీద అమానవీయమైన దారుణమైన దాడికి పాల్పడ్డ బోమన కరుణాకర్ రెడ్డిని, బోమన అభినయ్ రెడ్డిని, వాళ్ళ చిల్లర పేటీఎం గ్యాంగ్ని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.